నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆకాశానికి నిచ్చెన వేసేవాడికి అడుగుల లెక్కతో పనిలేదు. అలాగే అధికార దాహం ఉన్నవాడికి అడ్డంకులనేవి ఉండవు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అయింది. 2014లో మొదలైన నరేంద్ర మోదీ ప్రభంజనం నేడు మూడోసారి కూడా అదే జోరుతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లోక్ సభలో సంఖ్యాబలంతో దూసుకుపోయిన కమలం దళానికి రాజ్యసభలో కొన్నిసార్లు బ్రేకులు పడ్డాయి. కానీ 2026 నాటికి ఆ గండం గడవబోతోంది. అంకెల గారడిలో మోదీ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత రాజకీయ ముఖచిత్రం మరో చారిత్రక మలుపుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ కోటపై కాషాయ జెండా రెపరెపలాడి 12 ఏళ్లు ప్రధాని మోదీ వరుస విజయాల హ్యాట్రిక్ ఇప్పుడు అసలైన పవర్ గేమ్ రాజ్యసభలో మొదలవబోతోంది. 2026 నాటికి ఎగువ సభలో బీజేపీ సాధించబోయే ఆధిపత్యం 2027 నుంచి దేశ రాజకీయాలను మార్చబోతోంది. రెండు 2014లో మొదలైన నరేంద్ర మోదీ అప్రతిహత విజయయాత్ర నేటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలపై ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ మోదీ విషయంలో అది ప్రభుత్వ అనుకూలతగా మారడం విశేషం. చెట్టు ముదిరితే గాలి ఎక్కువ, అధికారం బలపడితే ఆధిపత్యం ఎక్కువ అన్నట్లుగా లోక్సభలో ఉన్న బలం ఇప్పుడు రాజ్యసభకు పాకుతోంది. లోక్సభలో మెజారిటీ ఉన్న కీలక బిల్లులు ఆమోదం పొందేటప్పుడు రాజ్యసభలో ప్రతిపక్షాల అడ్డంకులు ఎదురవడం గతంలో చూశాం. అయితే 2026 నాటికి ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు, మిత్రపక్షాల బలం వెరసి రాజ్యసభలో బీజేపీ బలం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా 2026లో జరగబోయే ద్వైపాక్షిక ఎన్నికల అనంతరం ఎగువ సభలో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్కు చేరువ కానుంది. దీనివల్ల ప్రతిపక్షాల వీటో పవర్ తగ్గి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ లభించనుంది. రాజ్యసభలో మెజార్టీ లభించిన మరుక్షణమే అంటే 2027 నుంచి దేశంలో సంచలన చట్టాలు సులభంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజ్యసభలో సంఖ్యాబలం లేక పెండింగ్లో ఉన్న అంశాలు లేదా మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం ఇక ఉండదు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఎగువ సభపైనే ఉంది. 6 నెలలు సాము చేసినా అదృష్టం కలిసొస్తేనే గెలుపు వరుస్తుంది అన్న సామెత చందంగా ఇన్నాళ్లు నిరీక్షణ తర్వాత రాజ్యసభలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు చేరువవుతోంది. 2026 మార్చి నుంచి నవంబర్ మధ్య జరగబోయే ఎన్నికలు భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక మలుపు కానున్నాయి. రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం ఇన్నాళ్లు ఇతర పార్టీలపై ఆధారపడిన అధికార బీజేపీ ఇకపై స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. 2026 మార్చి నుండి నవంబర్ మధ్యకాలంలో మొత్తం 71 నుంచి 73 మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ ఖాళీలు భర్తీ కానున్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని మిత్రపక్షాలకు భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు అసెంబ్లీ బలాబలాలను బట్టి చూస్తే ఈ 71 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు సింహభాగం కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 102 సీట్లు. రాబోయే ఎన్నికల తర్వాత ఈ సంఖ్య 112కు చేరుకుంటుందని అంచనా. అంటే ఒంటరిగానే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోబోతోంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా ఏదైనా బిల్లును సునాయాసంగా నెగ్గించుకోవడానికి 123 ఓట్లు అవసరం. బీజేపీ స్వయంగా 112 స్థానాలకు చేరుకుంటే మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ మార్కును దాటడం చాలా సులభం అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 112 స్థానాలకు చేరుకున్నా పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం మరికొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సభలో పూర్తి మెజార్టీని ధృవీకరించుకోవడానికి అదనంగా మరో 25 స్థానాల మద్దతు బీజేపీకి అత్యంత కీలకం కానుంది. ఈ అదనపు బలం సమకూరితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి సంచలన నిర్ణయాలకు మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం బీజేపీ అదే దిశగా సాగుతోంది. 2026 ఏప్రిల్ మరియు జూన్ మాసాలు భారత పార్లమెంటరీ చరిత్రలో కీలక మార్పులకు వేదిక కాబోతున్నాయి. ఏప్రిల్లో 37 మంది, జూన్లో 22 మంది సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఇందులో బీజేపీకి అనుకూలంగా ఉన్న 9 మంది, కాంగ్రెస్ నుండి 4, డీఎంకే నుండి 4 సభ్యులు ఉన్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్షాలకు రీనామినేషన్ పొందే అవకాశం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీఎస్, ఎన్పీపీ బలం పెరగబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ సమీకరణాలతో టీడీపీ బలం పెరగడం ఎన్డీఏకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. నిజమైన ఆట నవంబర్లో మొదలు కానుంది. నవంబర్ నాటికి ఏకంగా 71 మంది సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఇది ఎన్డీఏ కూటమికి ఒక సువర్ణ అవకాశం. రాష్ట్రాల వారీగా అంచనాలు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉంది. గుజరాత్ ఇక్కడ బీజేపీ తన పట్టును మరింత బిగించనుంది. మహారాష్ట్ర మరియు రాజస్థాన్ అధికార పక్షాల ఆధిపత్యం వల్ల ఎన్డీఏ ఖాతాలోకి మరిన్ని సీట్లు చేరనున్నాయి. ఒడిషా ఇక్కడ ఉన్న 2 ఖాళీలు కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2014లో కేవలం 55 సీట్లతో ఉన్న బీజేపీ 2022 నాటికి 100 సీట్లు మైలురాయిని అందుకుంది. ఇప్పుడు 2026 నాటికి ఆ సంఖ్య రికార్డు స్థాయికి చేరుకోబోతోంది. రాజ్యసభలో ప్రతిపక్షాలు బలహీనపడటం, ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపటం మోదీ ప్రభుత్వానికి పెద్ద ఊరట. 2027 నుండి మోదీ ప్రభుత్వం ఎవరి సహాయం అవసరం లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా కీలక బిల్లులను స్వేచ్ఛగా ఆమోదించుకోగలదు. ఇది 2029 లోక్సభ ఎన్నికలకు ఒక బలమైన పునాదిగా మారబోతోంది. మొత్తానికి 2026 అనేది భారత రాజకీయాల్లో ఒక మైలురాయి కాబోతోంది. పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఈ పరిణామాలు దేశ భవిష్యత్తును ఎలా మారుస్తాయో వేచి చూడాలి. లోక్సభలో బలం, రాజ్యసభలో మెజారిటీ వెరసి మోదీ మార్క్ పాలనకు ఇక ఆకాశమే హద్దు.